నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి పట్టణంలోని వేలమూరిపాడు రోడ్లో ఉన్న జగనన్న కాలనీని సోమవారం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి సందర్శించి ఎంతమందికి పట్టాలు మంజూరు చేశారు, ప్రస్తుతం ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారో గృహ నిర్మాణ శాఖ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్చ్ నిర్మాణానికి హనుమిరెడ్డి భూమి పూజ చేసి నారికేళములు సమర్పించారు. ఈ సందర్భంగా హనుమిరెడ్డి మాట్లాడుతూ అద్దెంకిలోని 3 జగనన్న కాలనీల్లో వేగవంతంగా ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయని, నేడు జగనన్న కాలనీలో పర్యటించగా ప్రజలు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకుని రాగా పరిష్కరించి సమస్యలు లేకుండా చేస్తారని, పట్టాలు పొందిన వారందరూ తప్పనిసరిగా ఇంటి నిర్మాణాలు వేగవంతంగా చేసుకుని సకాలంలో బిల్లులు పొందాలని హనుమిరెడ్డి తెలియజేశారు. ఈరోజు అద్దంకి పరిసరాల్లోని వేలమూరిపాడు జగనన్న కాలనీని పరిశీలించాము. చాలా బాగా రిచ్గా జరుగుతూ ఉంది, వర్క్లు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న సమస్యలు తొందరలోనే క్లియర్ చేస్తాము. క్లియర్ చేసి ఈ ప్రజలందరికీ కూడా మంచిగా అంతా సంతోషంగా ఉండే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నించి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా చేస్తామని తెలుపుతా ఉన్నాం. అది ఇవ్వలేకపోతే ఇది సైట్ వచ్చిన వాళ్ళు కొంత కట్టుకుంటున్నారు కదా, అందువల్ల రెండు ఏమవుతుందంటే సార్ వీళ్ళు ఎంత బాగా కడుతున్నా కూడా ఆ క్యూరింగ్ చేసుకోకపోవడం వల్ల అది ఏమవుతుందంటే సార్ క్వాలిటీ రావటం లేదు. అప్పుడు కాంట్రాక్ట్ మేమన్నా కూడా వాళ్ళు హైవే కాంట్రాక్ట్ జగన్ కాలంటే బ్రహ్మాండం ఉంటారు. ఇక్కడ బాగా కాస్ట్లీ అందరూ ఉన్నారు, పెద్ద బాగున్న వాళ్ళు, కార్లు గీర్లు బాగా సక్సెస్ అయింది సార్. ఇది సక్సెస్ సార్, ఇది టౌన్లో ఫస్ట్. ఇది అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్ రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ట అని, తక్షణమే జీవో నెంబర్ 2ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలంలో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ సందర్శించి సంఘీభావం తెలిపి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 27 రోజుల తర్వాత కళ్ళు తెరిచి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అత్యవసరంగా గుర్తించి ఎస్మా చట్టం అమలు చేశారని, సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. అత్యవసర సేవలు అందించే వారికి కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వానికి తెలియదా అని రవికుమార్ మండిపడ్డారు. ఇప్పుడు ఎస్మా అమలు మరో నాటకానికి తెరతీశారా అని తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం అమలు చేయాలని రవికుమార్ పేర్కొన్నారు.
అదేమంటే 10th క్లాస్ మీద ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్. డిగ్రీ వాళ్ళని చేయమనండి, ఇప్పుడు వీళ్ళని ఇచ్చారు, వాళ్ళు చేయగలుగుతున్నారా? కనీసం ఇప్పుడు 28 డేస్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే స్టాక్ అయితే పంచుతున్నారు ఒక 10 మంది చేత. ఒక ఆయా ఒక టీచర్ చేసే పని 10 మంది చేత వాళ్ళు పరిగెట్టి చేస్తున్నారు. కనీసం మామూలుగా ప్రీ స్కూల్ మాత్రం ఇంతవరకు జరగట్లా. ఓన్లీ ఒకవేళ వాళ్ళు మహిళా పోలీసులు మంచి నిర్ణయమే తీసుకుంటాం సార్. ఇప్పుడు 28 రోజులు సమ్మె కొనసాగించినప్పటికీ ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం వస్తే 6,000 పెంచుతారు. ఇప్పుడు వాళ్ళు 4,500 ఉందన్నారు. ఇప్పుడు 1000 పెంచారు కదా. ఇప్పుడు 1000 పెంచారు తెలంగాణ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చెప్పించారు సార్. అంటే మామూలుగా మేడం ద్వారా మెసేజ్లు పెట్టారు. అది ఈరోజు ఈవినింగ్ కల్లా జాయిన్ అవ్వాలి. యూనియన్ వాళ్ళు మాత్రం కొనసాగుతుంది. మా డిమాండ్ పరిష్కరించేదాకా మాత్రం కొనసాగుతుంది. దాంట్లో మమ్మల్ని 4 సార్లు చర్చలు పిలిపించినా కానీ అప్పుడు దాకా అత్యవసర సేవలు అనేది మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు ప్రత్యేక అత్యవసర సేవలు అనేది మాది అత్యవసర సేవల్లో కూడా రాదు. కానీ వాళ్ళు ఎలాంటి ఆలోచనతో సేవలు అంటే ట్రాన్స్పోర్ట్ హాస్పిటల్ అట్లా వచ్చింది కానీ ఇవో మీకు వచ్చింది. ఇప్పుడు దాకా ప్రభుత్వ ఉద్యోగాలు అనలేదు సార్. ఇప్పుడు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, కార్మికులు. మేము కార్మికులు మీరు అంగన్వాడీ వర్కర్స్. మాకు జీతాలు పెంచినప్పుడు అప్పుడు మేము ఉద్యోగస్తులు పోతాం. ఈ ఎస్మా చట్టం మాకు వర్తించింది. స్కేల్ ఇచ్చినప్పుడే మేము ప్రభుత్వ ఉద్యోగం. ఇప్పుడు 2 సార్లు పెంచింది తెలుగుదేశం గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు 4,500 ఉందన్నారు. పెరిగిందన్నారు. ఇప్పుడు 1000 పెంచారు కదా. ఇప్పుడు 1000 పెంచారు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వం దిగివచ్చి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 14వ రోజు చేరింది. 14వ రోజు పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు పడుకొని దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని కోరుతూ గత 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారని, ప్రస్తుతం 15,000 రూపాయలతో పాటు హెల్త్ అలవెన్స్ కింద 6,000 ఇస్తున్నారే కానీ అదనంగా ఏమీ ఇవ్వడం లేదని, చర్చల పేరుతో చేసిందేమీ లేదని, మున్సిపల్ శాఖ మంత్రిని పక్కన పెట్టేసి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి చెప్తే అది చేస్తున్నారని, ముఖ్యమంత్రి మాత్రం ఉత్సవ విగ్రహంలాగా కూర్చొనున్నారే కానీ చేసిందేమీ లేదన్నారు. మున్సిపల్ కార్మికులు గత 14 రోజుల నుండి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని చెప్పేసి గత 14 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉంది. చర్చలు అసంపూర్తిగా జరుపుతూ ఉంది. ఒక్కబడి చర్చలతోటి మున్సిపల్ కార్మికుల్ని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం చొరవ చూపట్టలేదు. నిన్న చర్చల సందర్భంగా ఈ పాటికే ఇస్తున్నటువంటి 21,000 రూపాయలని అదే వేతన రూపంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ పాటికే వేతనం 15,000, హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు, మొత్తం కలిపి 21,000 ఈ పాటికే ఇస్తా ఉన్నారు. దీంట్లో మార్పు చేయకుండా దీన్నే తిరగేసి తిప్పేసి దాన్ని అక్కడక్కడే తిప్పుతూ ఉన్నారు. కానీ ₹1 కూడా అదనంగా పెంచడానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కనీసం బోనస్ అన్న ఏమన్నా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఆఖరికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను కూడా ఈ చర్చల్లో భాగస్వామి కాకుండా పెత్తందారి పోకడలతోటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే చెప్తా ఉన్నారో అదే జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్సవ విగ్రహంలాగా ఉంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే చెప్తా ఉన్నారో ఆయన సలహాలు ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడకపోగా ప్రజానీకానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ తమ వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఆందోళనని విరమింపజేయడానికి వాళ్ళు అడుగుతున్నటువంటి పర్మనెంట్ చేయమని, లేకపోతే నీ చట్టం నీకు చేత కాకపోతే కనీసం వేతనమైనా ఇవ్వని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అప్పుడు దాకా ఈ సమ్మె కొనసాగిద్ది. ఇప్పటి నుంచి ఇదేదో సేపర్స్ ఉన్నారు, శానిటేషన్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజా సంఘాలు మొత్తం మద్దతు కూడగడతాం, ఎమర్జెన్సీ సర్వీసులు కూడా రాబోయే కాలం ఆపి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదాం బళ్ళు వస్తున్నాయి, జాగ్రత్త. ప్రభుత్వం వైఖరి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం అమలు చేస్తే భయపడే విధుల్లోకి చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, సమస్యను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని సిఐటియు నాయకురాలు శారద అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరింది. 28వ రోజు ఎస్మా జీవోలను తగలబెడుతూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ అంగన్వాడీలు వారి సమస్యలపై పోరాటం చేస్తుంటే ఎస్మా చట్టం అమలు చేసి భయపించాలని ప్రభుత్వం చూస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఎస్మా చట్టం గౌరవ వేతనాలు తీసుకునే అంగన్వాడీలకు ఎలా వర్తిస్తుందని శారద మండిపడ్డారు. అంగన్వాడీల కోసం తీసుకుని వచ్చిన ఎస్మా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే ఎస్మా చట్టం వెనక్కు తీసుకోవాలని, వేతనాలు పెంచాలని, లేని పక్షంలో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని శారద హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. మొన్న జీవో నెంబర్ ఎస్మా అనే చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీలు సమ్మె చేయటానికి లేదు అనేది తీసుకురావటం అనేది జరిగింది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మేమేమి ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు ఎస్మా చట్టము ఉపయోగపడింది, కానీ మేము గౌరవ వేతనం అని అంటున్నారు. కానీ ఎస్మా చట్టాన్ని తీసుకురావటం అనేది ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మేము విజయవాడలో 5వ తేదీ నుండి 24 గంటల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగనే జిల్లాలో 6వ తేదీ నుండి రిలే 24 గంటల దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్నంటే మేమేం అడుగుతున్నామంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము. అయినా ప్రభుత్వం చేముకుంటున్నట్టుగా కూడా లేదు. ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి తో విడనాడి మా అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 28 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి ప్రభుత్వం దొడ్డిదారిన బెదిరింపు చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ సర్వీసులకు ఇచ్చేటువంటి ఎస్మా చట్టాన్ని ఈరోజు అంగన్వాడీల పైన వినియోగించడం అనేది ఇది చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఈ చేతగాని చర్య అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎస్మా చట్టాన్ని ఎప్పుడైతే ఉపయోగించావో నీ పతనం ప్రారంభమైపోయిందని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా స్పందించి ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సలహాదారులుగా ఉండి మంచి సలహాలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపేటువంటి చర్యలు చేపట్టాలి. ఇట్లాంటి చెత్త సలహాలు ఇచ్చి చెత్తబొట్లు వేసేటువంటి జీవోలు తీసుకొచ్చి అంగన్వాడీలను బెదిరించడానికి ప్రయత్నం చేస్తే అంగన్వాడీలు పోరాటం ఏందో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు. ఒకసారి చరిత్ర చూసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకి, ఇట్లాంటి చేతగాని జీవోలకి, చట్టాలకి బెదిరిపోయే వాళ్ళు కాదు అంగన్వాడీలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఈరోజు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. ముఖ్యంగా సిపిఎం పార్టీ నిన్నటి నుంచి సమ్మె శిబిరాల్లో ఉండి
అంగన్వాడీలు చేసినటువంటి పోరాటం ఇది న్యాయమైనటువంటి పోరాటం. దీన్ని బలపరుస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని అంగన్వాడీలకి మద్దతుగా కూడగట్టేటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీ చేస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నింటినీ కూడగడతా ఉన్నాం. రేపు జైలు భరోస్ కార్యక్రమం విజయవంతం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి. సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించడం, సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించడం, సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించడం, సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించడం. భక్తం చేద్దాం జీవో నెంబర్ 2ను, భక్తం చేద్దాం జీవో నెంబర్ 2ను. అమ్మా పద్మంటే ఎవరమ్మా? రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం అండి వైఖరి. కాల్చండి చేతగాని జీవాలను, కాల్చండి చేతగాని జీవాలను. రక్షించాలి దుర్మార్గ వైఖరి, రక్షించాలి దుర్మార్గ వైఖరి, రక్షించాలి దుర్మార్గ వైఖరి. సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించడం, సిగ్గు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించడం. పరిష్కరించాలి అంగన్వాడీ సంస్థలు వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీ సంస్థలు వెంటనే. అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో సోమవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులచే సంబరాలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులు స్కూల్ ఆవరణంలో రకరకాల ముగ్గులు వేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భోగి పండ్లు పోసి భోగి మంటలతో సంబరాలు వైభవంగా చేసుకున్నారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఎంతగానో ఆదరించాయి. ఉపాధ్యాయులందరూ కలిసి సంక్రాంతి పొంగళ్లు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మురిపాల
కష్టపడి చదువుకునే విద్యార్థులకు రోటరీ క్లబ్ సహకారం ఎప్పుడూ ఉంటుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు చిన్ని మురళి అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్స్ ను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హనుమారెడ్డి సహకారంతో సోమవారం రోటరీ బృందం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారందరూ పేద విద్యార్థులని, వారందరూ చిన్న వయసు నుంచి లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చిన్ని మురళి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రోటరీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఎలిమెంటరీ స్కూల్ అయితే కింద కూర్చొని చదువుకున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా కింద కూర్చున్నారా ఎలిమెంటరీ స్కూల్లో? లేదు. కొంతమంది కూర్చున్నా, కొంతమంది అన్ని కుర్చీ అట్లా బల్లలు అట్లా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివితేనే మనం మంచి హై స్టేజ్కి వెళ్తాము, గవర్నమెంట్ స్కూల్లో అంత మనకి అంత భవిష్యత్తు ఉండదేమో అనే డౌట్స్ మీరు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. మీరు టాలెంట్ ఉంటే ఇవాళ ఇంటర్నెట్లో నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఇప్పుడున్న అవకాశం గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు గత చరిత్రలో వందల వేల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేదు. ఇది లేటెస్ట్గా వచ్చింది కదా. ఇప్పుడున్న అవకాశం మీకు ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ ఇంటర్నెట్ అనేది అద్భుతమైన అవకాశం. అయితే అందులో మంచి ఉంది, చెడు ఉంది. దానివల్ల కొంతమంది చెడుకు కూడా ఉపయోగిస్తున్నారు. అందువల్ల మీరు బాధ్యతగా దాన్ని ఉపయోగించుకొని ఇంటర్నెట్ని, తర్వాత మీ టీచర్స్ అందరూ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల్లో ఫీజులు, కానీ చెప్పే టీచర్స్ అంత క్వాలిఫైడ్ వాళ్ళు పెట్టరు. వాళ్ళు ఎందుకంటే బిజినెస్, వాళ్ళకి కావాల్సింది ప్రాఫిట్ కోసం తక్కువ జీతానికి ఎవరైతే పనిచేస్తారో అలాంటి టీచర్స్ని పెట్టుకొని పాఠాలు చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మాకు అన్ని ర్యాంకులు వచ్చినాయి, ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అట్లా చేసుకుని వాళ్ళ బిజినెస్లో లాభాలు లక్షలు సంపాదించుకుంటారు. అలా కాకుండా మీకు మీ ఊర్లోనే చిన్న చుట్టుపక్కల ఉన్నారేమో దగ్గరలో ఇంత మంచి వసతులతో నేషనల్ చూపించారు. ట్యాబ్లు కూడా వచ్చినాయి గవర్నమెంట్ తరఫున. ట్యాబ్లు కూడా రావడానికి రికార్డ్ బ్రేక్ అనమాట. ఈ స్కూల్కి వచ్చేటటువంటి విద్యార్థులు కూడా ఈ పక్కా విలేజ్ నుంచి అందరూ కూడా పేద విద్యార్థులు. వాళ్ళు బాగా చదువుకొని బాగా 10th క్లాస్లో పరీక్షల్లో బాగా పాస్ అయ్యి బాగా మీ స్కూలు ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి, మీ యొక్క శంకూర్పాడు గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. ఈ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా శంకూర్ ఈ ఊరు వాళ్ళు ఉన్నారా? బ్యాంకి ఇంట్లో ఉండరోళ్ళమ్మ ఎంతేగా. ఆయన రమణారెడ్డి పోయినసారి ఇట్లా అడగంలోనే మీ అందరికీ కళ్ళజోళ్ళు కూడా ఆయనే ఇచ్చాడు. కళ్ళజోళ్ళు ఇట్లా కొంతమంది ఉన్నారని చెప్తే అడగంలోనే కళ్ళజోళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు నిన్న డిసెంబర్ 31 ఆ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఆ రోజు మీ స్కూల్లో ఆదివారం ఉండవు కాబట్టి మన గురుకుల పాఠశాల సింగరకొండ గురుకుల పాఠశాలలో 80 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి 80 మందికి పుస్తకాలు ఇచ్చాడు. మేదరమెట్లలోని శ్రీ నాగార్జున స్కూల్లో సోమవారం సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆకర్షించారు. సంక్రాంతి పొంగళ్లు, ముగ్గుల పోటీలు, భోగి పళ్ళు, భోగి మంటలు వేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని తిలకించారు. దూరంగా ఉన్నమ్మా, జాగ్రత్తగా దగ్గరికి వెళ్దాం. వీడియో రాదంటారు.
అద్దెంకి నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా నాగుబాము దయానందం, సెక్రటరీగా తంగిరాల తిమోతి, ట్రెజరర్గా పాలపత్రి దానియేలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా జీవన్ బుల్లార్డును సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు పలువురిని మెంబర్స్గా ఎన్నుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ల సమస్యల మీద పోరాటం చేస్తారని మరియు పాస్టర్లకు అండగా ఉంటారని దయానందం తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అద్దెంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం విద్యార్థులకు ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై రంగురంగుల ముగ్గులు వేసి వారి ప్రతిభను కనపరిచారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు వేసిన ముగ్గులను తోటి విద్యార్థులు తిలకించి వారిని అభినందించారు. సంక్రాంతి పండుగను విద్యార్థులందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఎప్పుడు మేము చిన్నపిల్లప్పటి నుంచి ఇదే ముగ్గు వేసేది. ముగ్గు మార్చొద్దు. వీడియో ఓయ్ చూడమ్మో ఏమా ఓయ్ లైన్ అరే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.